రూపాయలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి, మహిళలకు రక్షణ కల్పించాలి. అటువంటి పోరాటాల్లో ప్రజల ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పింటిప్రోలో వృద్ధురాలని హత్య చేసి బంగారం దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. ఆన్లైన్ బెట్టింగ్ లో నష్టపోయి డబ్బు కోసం ఈ నేరానికి పాల్పడిన 2 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి బంగారం, బైక్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లుగా వెల్లడించారు. కెమెరా లేకపోవడం వల్ల పక్కగుండి అబ్జర్వ్ చేసినప్పుడు సీసీ కెమెరాలు ఒకరే ఉంటున్నారు అనే దాంతో చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా కానీ కంపల్సరీ సీసీ, చాలా మంది ఉండే, ఇంకోటి ఏంటంటే అందరూ కూడా కంపల్సరీ సీసీ కెమెరాలు పెట్టుకోవాలా. ఇప్పుడు ఈ కేసు డిటెక్ట్ కాకపోవడానికి కూడా కారణం ఏంటంటే సీసీ కెమెరాలు దాన్ని కుదవబెట్టేందుకు సహకరించి, అంటే విషయం తెలిసినప్పటికి కూడా అతని బంగారాన్ని తీసుకుపోయి కుదవబెట్టిండు. అతన్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. సిబ్బంది అంటే మా సంజీవ్, తర్వాత ఎస్ఐ తిరుమలాయపాలెం, ఎస్ఐ కూసుమంచి, సంతోష్ ఎస్ఐ, తర్వాత హరికృష్ణ ఎస్ఐ, తర్వాత దివ్య ఎస్ఐ, తర్వాత మా మెన్ను పూర్ణచంద్రరావు, శ్రీలత, కిషన్, రాంబాబు, శ్రీను, వీళ్ళందరూ కూడా దీని అంటే బాగా పనిచేసి ఈ కేసు డిటెక్ట్ అయ్యేందుకు తోడ్పడ్డారు. వీళ్ళందరినీ కూడా ప్రాపర్ రివార్డ్ ఇచ్చేందుకు సిపి గారికి రికమెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ